అచ్చా ఓకే ఓకే 4 క్యారెక్టర్లు ఉన్నాయి కదా 4 కాదు 2 మా పాత్రలు కనపడతాయి ఇక పోలీస్ గా కలెక్టర్ గా యువ సామాన్యుడిగా పొలిటికల్ గా అది అందులో మీకు ఏది బాగా నచ్చింది? పెద్ద రామ్ చరణ్ బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్ చాలా ఓకే దాని తర్వాత ఐఏఎస్ గా ఓకే కాలేజ్ స్టూడెంట్ గా కూడా చాలా బాగా చూపించారు. ఓకే యాక్టింగ్ చాలా బాగుంది. ఇది అంజలి గారి పాత్ర నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఆమె యాక్టింగ్ ఒక లెవెల్ అనుకుంటే చాలా కొత్తగా చూపించారు. అంజలి గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే చాలా బాగుంది. మంచి స్టోరీ కొత్తగా ఉంది. రొటీన్ ఏం లేదు, స్టోరీ కొత్తగా ఉంది. బట్ సోషలిస్ట్ మీద గ్రాఫిక్స్ మీద నడుస్తుంది కాబట్టి కామన్ గా అనిపించవచ్చు. మెయిన్ యాక్టింగ్ ఎస్.జె. సూర్య గారి యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్, శ్రీకాంత్ గారి యాక్టింగ్, బ్యాక్ డ్రాప్ నేటివిటీ ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బ్రహ్మానందం గారు, సునీల్ గారు ఒక 5 minutes ఉండి వెళ్ళిపోతారు. సునీల్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా హైలైట్స్ ఏంటంటే ఎస్.జె. సూర్య గారి యాక్టింగ్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఖచ్చితంగా కొన్ని సీన్స్ లో చాలా నీళ్ళు వస్తాయి. నెక్స్ట్ అంజలి గారి యాక్టింగ్ చాలా కొత్తగా చూపించారు. ఇంతవరకు ఏ సినిమాలో అంత బాగా అలా చూపించలేదు, అంత బాగా యాక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు. దీంట్లో బాగా చేశారు. సినిమా నుంచి మీకు ఒక మంచి సినిమాని ఎంజాయ్ చేసే పర్సన్ గా ఎస్.జె. సూర్య గారి యాక్టింగ్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ సాంగ్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. లిరిక్స్ అంతగా మనకు దొరకకపోవచ్చు, బట్ కలర్ఫుల్ నేను ఫస్ట్ చెప్పేలోపు మీరు మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే అదే ఎస్.జె. సూర్య గారి యాక్టింగ్ బాగా నచ్చింది. డైలాగ్స్ గుర్తులేదు. సినిమాలో హైలైట్ ఎస్.జె. సూర్య గారి యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్, బ్యాక్ డ్రాప్ నేటివిటీ అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎస్.జె. సూర్య గారి కోసం, రామ్ చరణ్, అంజలి, శ్రీకాంత్ గారి యాక్టింగ్ కోసం